బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. నల్గొండ జిల్లా వేములపల్లిలో కేసీఆర్ కాన్వాయ్ కి ప్రమాదం తప్పింది. వరుసగా 8 కార్ల కాన్వాయ్ తో వెళ్తున్నటువంటి కేసీఆర్ వాహనం ముందుగా ఒక కారు బ్రేక్ వేయడంతో మిగతా వాహనాలన్నీ ఒకదానికొకటి ఢీకొన్నట్లుగా సమాచారం అందుతోంది. 8 కార్లు కూడా ఈ ఘటనలో స్వల్పంగా ధ్వంసమయ్యాయి. ఆ విజువల్స్ కూడా మనం చూడొచ్చు. కేసీఆర్ నల్గొండ జిల్లాలో పర్యటిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే కేసీఆర్ కాన్వాయ్ ముందుకు వెళుతూ ఉంది. అయితే ఫ్రంట్ వెళ్తున్నటువంటి ఆ వెహికల్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో ఆ కారుని అనుసరిస్తున్నటువంటి కాన్వాయ్లోని మిగతా వెహికల్స్ అన్నీ కూడా ఒకదానికొకటి ఢీకొన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. కేసీఆర్ బస్సు యాత్ర నల్గొండ జిల్లాలో స్టార్ట్ అయింది. అందులో భాగంగానే కేసీఆర్ కాన్వాయ్ ముందుకు కదులుతూ ఉండగా వేములపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కేసీఆర్ కాన్వాయ్కి పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. మొత్తం 8 వెహికల్స్తో వెళుతున్నటువంటి ఆ కాన్వాయ్ ఫ్రంట్ వెళ్తున్నటువంటి వెహికల్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో దాన్ని అనుసరిస్తున్నటువంటి మిగతా వెహికల్స్ కూడా కంట్రోల్ చేయలేక ఒకదానికొకటి ఢీకొన్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ మనకు అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్, హరీష్, ఈ రోజు నుంచి ఇటు బీఆర్ఎస్ అధినేత పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక రోడ్ షో ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా మొదట మిర్యాలగూడ నుంచి రోడ్ షో అనేది ప్రారంభమవుతుంది. అయితే మిర్యాలగూడలో రోడ్ షోలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి బస్సులో బయలుదేరినటువంటి కేసీఆర్ వేములపల్లి సమీపంలో ఆయన వస్తున్నటువంటి కాన్వాయ్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే బస్సు వెనకాల వస్తున్నటువంటి కార్లు ముందున్న కారు ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడంతో వెనుక ఉన్నటువంటి కార్లన్నీ కూడా ఒకదానికొకటి ఢీకొన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మొత్తం 8 కార్లు ముందు భాగాలు అయితే ధ్వంసమయ్యాయి. స్వల్పంగా ధ్వంసం కావడంతో కార్లు అక్కడి నుంచి ముందు కదిలే పరిస్థితి కూడా లేకపోవడంతో కార్లను కూడా అక్కడ కొన్ని కార్లు ఆపేయడం జరిగింది. మిగతా వెహికల్స్ తో కాన్వాయ్ అయితే బయలుదేరి కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి మిర్యాలు కూడా చేరుకున్నారు. మరికొద్దిసేపట్లోనే రోడ్ షో కూడా ప్రారంభం కాబోతుంది. అయితే ఇటు కేసీఆర్ ప్రారంభిస్తున్న కాన్వాయ్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంటూ బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా కొంత ఉరికిపడిన పరిస్థితి ఉంది. అయితే కేసీఆర్ మాత్రం అదేవిధంగా ఇతర నేతలకు కూడా ఎవరికి ఎటువంటి ప్రమాదం అయితే జరగలేదు. కేవలం వాహనాలు మాత్రం కొంత స్వల్పంగా ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే మెయిన్ అసలు ఆ వెహికల్ సడన్ బ్రేక్ వేయడానికి రీజన్ ఏం చెప్తున్నారు చంద్రశేఖర్? అంటే వెహికల్స్ లో ప్రయాణిస్తున్న వాళ్ళు ఎవరైనా ఇంజురీస్ అయ్యాయి? హరీష్, అంటే ఈ ఏదైతే అద్దంకి నార్కటిపల్లి హైవే పైన వేములపల్లి వద్ద ఒక కల్వర్ట్ ఉంటుంది. ఆ కల్వర్ట్ కొంత అంటే అక్కడ స్లోగా వెళ్ళాల్సి ఉంటుంది ట్రాఫిక్. అయితే కాన్వాయ్లో స్పీడ్ గా వస్తున్నట్టు వెహికల్స్ ఒక్కసారిగా అక్కడికి రాగానే ముందున్నటువంటి కారు అంటే ఏదైతే ఇటు ఆ ఫార్చునర్ ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేసింది. ముందున్నటువంటి రోడ్డు కొంత అక్కడ స్విచ్గా ఉంటుంది. అక్కడ బ్రేక్ వేయడంతో వెనక వస్తున్నటువంటి వాహనాలు కూడా గమనించకపోవడం, అదేవిధంగా వేగంగా ఈ కాన్వాయ్ అంతా కూడా వేగంగా ముందుకు వస్తున్న నేపథ్యంలోనే చూసుకోకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందనేది చూపిస్తుంది. అయితే ఎవరికి కూడా ఎటువంటి గాయాలైతే కాలేదు. అయితే రెండవ వెహికల్ లో ఉన్నటువంటి డ్రైవర్ కి మాత్రం స్వల్ప గాయాలైతే మిగతా వాళ్ళకి మాత్రం ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. ఓకే, రైట్ చంద్రశేఖర్. అదే 3